ఒక సర్వే చేస్తున్నాం నెక్స్ట్ సీఎం ఏపీ ఎవరని చెప్పేసి. మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? కూటమి వస్తుంది. ఓకే, ఎందుకు అలా అనుకుంటారు? ఏం బాగాలేదు కదా జగన్ గారి ప్రభుత్వం. ఓకే, అంటే చాలా సంక్షేమ పథకాలు పెట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అందుకే ఎక్కడ తిరుగుతున్నాం మేము. ఓకే. అంటే ఇప్పుడు కూటమిలో కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు ఎవరు వస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? ఎవరు వచ్చినా పర్లేదు, ప్రజలకు మంచి జరిగితే బాగుంటుంది. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పిఠాపురంలో నిల్చున్నారు కదా, పోయినసారి భీమవరంలో నిల్చున్నా చాలా వరకు ఓడిపోయారు. సో ఇప్పుడు మరి పిఠాపురంలో గెలిచే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా గెలుస్తారు. అంటే మెజారిటీ ఎంత వస్తుంది ప్రస్తుతం? 75,000 మెజార్టీ వస్తుంది. అంటే వంగా గీత కూడా వైఎస్ఆర్ తరపున నిల్చున్నారు కదా, అంటే ఆమె ఏమైనా ఓడిపోయే అవకాశం ఉందా? అంటే వాళ్ళ మీద ఏమన్నా ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఉండొచ్చు గట్టిగానే. అంటే ఇప్పుడు మన పేర్లు నాని కానీ కొడాలి నాని కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వల్ల పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే వాళ్ళు ఎమ్మెల్యేస్ ఏంటి అలా మాట్లాడవచ్చా? దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది వాళ్ళ వ్యక్తిగత వదిలేదు. అంటే ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? అంటే ఎలక్టెడ్ మెంబర్స్ అయ్యింది కూడా అలా మాట్లాడటం కరెక్ట్ కదని నాకు. అంటే మన ప్రజానాయకులను చూసి బట్టే కదా మనం నేర్చుకునేది, ఏం మాట్లాడాలి. ఇప్పుడు సిబిఐ వస్తుంది అనుకున్నారు కదా, వస్తే ఎలాంటి పరిపాలన ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? బెటర్ దాన్ జగన్ గవర్నమెంట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఐటీ సెక్టర్ మళ్ళీ వచ్చింది అనుకున్నారు. అది